హలో ఫ్రెండ్స్, కూలీ మూవీ ట్రైలర్ ఆగస్టు 2 సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వస్తున్న కూలీ మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ చేస్తూ ఒక పోస్టర్ అయితే వచ్చింది. ఇప్పుడు పోస్టర్ చూసిన తర్వాత మూవీ మీద ఎంత అంచనాలు పెట్టుకుంటావో థియేటర్కి వెళ్ళి చూస్తే బొమ్మ దద్దరిల్లుతుంది అనేటట్టు పోస్టర్ అయితే అలాంటి ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, అమెరికన్ టాప్ హీరోలను పెట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్యలో ఆ పోస్టర్ చూస్తుంటే మాత్రం బొమ్మ దద్దరిల్లడం ఖాయం అనిపిస్తుంది. లోకేష్ కనకరాజు నిజంగా ఇంత టాప్ హీరోలతోటి స్క్రీన్ మీద ఎలా ఆడుకున్నాడో కానీ మనకు ఆగస్టు 14న థియేటర్లో మాత్రం బొమ్మ దద్దరిల్లడం ఖాయం అనిపిస్తుంది. లోకేష్ కనకరాజు మీద ఎంత క్రేజ్ ఉంది డైరెక్టర్ మీద అన్నదానికి ఉదాహరణ. ఒకప్పుడు శంకర్ మీద ఉండే, రాజమౌళి మీద ప్రజెంట్ ఉంది. ప్రజెంట్ ఆ స్థాయిలో లోకేష్ కనకరాజు సినిమా వస్తుందంటే హీరో ఎవరన్నా కానీ అలాంటి క్యూరియాసిటీ సినిమా మీద అంచనాలు అయితే ఆ రేంజ్లోనే పెరిగినాయి. పోస్టర్ డిజైన్ చూస్తేనే ఈ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిందంటే ట్రైలర్ ఆగస్టు 2న సాటర్డే రోజు ఆల్మోస్ట్ తమిళ మూవీస్ అన్ని ట్రైలర్లు ఈవినింగే వస్తాయి. సాటర్డే రోజు ఈవినింగే ట్రైలర్ ఉంటుంది. 100% బొమ్మ దద్దరిల్లడం ఖాయం అనిపిస్తుంది. అమెరికన్ లుక్ చూసిన తర్వాత ఓహో చాలా పెద్ద స్కెచ్ చేశాడు, భారీ హైప్ బాలీవుడ్లో కూడా క్రియేట్ అయింది అనిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ను 74 సంవత్సరాల ఏజ్లో ఎలా చూపెడతాడంటే ఆ హెయిర్ స్టైల్, ఆ లుక్, ఆ పోస్టర్ మీద ఆ మేనరిజం చూస్తుంటే ఏం మాత్రం తగ్గలేదు. స్టార్ సూపర్ స్టారే రజనీకాంత్ అనిపించింది. ఆ రేంజ్ అయితే కిక్ ఇచ్చింది. పోస్టర్ మాత్రం నాకు బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. అనిరుద్ధ్ బీజిఎం, సూపర్ స్టార్ రజనీకాంత్కి మధ్యకాలంలో జైలర్ మూవీ చూసిన తర్వాత ఇక ఈ సినిమా, లోకేష్ డైరెక్షను, ఇంతమంది టాప్ హీరోలు ఉన్నారు. రజనీకాంత్ బీజిఎం ఏ రేంజ్లో ఉంటుందో నాకు తెలిసి జైలర్ మూవీ కంటే ఎక్కువనే ఉంటుంది, 10 ఇంతలు ఎక్కువనే ఉంటుంది. తమిళనాడు, మలయాళం, కర్ణాటక మాత్రం ఫుల్ డామినేషన్ ఉంటుంది. తర్వాత ట్రైలర్ కోసం అయితే ఐ కాంట్ వెయిట్. ఆ రేంజ్ కిక్ ఇచ్చింది. ప్రతి ఫ్రేమ్, ప్రతి పోస్టర్ ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెంచింది తప్ప ఎక్కడ తగ్గలే. ట్రైలర్ ఒక్కటి క్లిక్ అవుతే ఫస్ట్ టైం తమిళ సినిమా 1000 కోట్ల బొమ్మ కాబోతుంది. ఏంటండి?